హాయ్ నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. వాస్తు అండ్ ఆరా స్కాన్ మిషన్. ఆరా స్కాన్ చేసుకొని ఆరాని ఎలా పెంచుకోవాలి, ఆరా లేకపోతే మనకు ఆరోగ్యం ఉండదు, డబ్బు ఉండదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే భక్తి హెల్త్ వాస్తు ఆరా అనే ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఈ రోజు నుంచి మనకి ఈ భక్తి హెల్త్ ఆరా ఛానల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే టోటల్గా న్యూమరాలజీ అనేది వెల్త్కి సంబంధించింది, వాస్తు అనేది హెల్త్కి సంబంధించింది. ఈ వాస్తుతో మనకు హెల్త్ సమస్యలు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ నంబర్ వాడుతుంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. హెల్త్ ఇష్యూస్కి నంబర్కి, మొబైల్ నంబర్కి దేనికి సంబంధం లేదు. న్యూమరాలజీ ఈజ్ రిలేషన్షిప్, మనీని తీసుకొచ్చేదే మనందరికీ. హెల్త్కు సంబంధం ఉండదు. హెల్త్కు సంబంధము వాస్తు. వాస్తు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను కూడా క్లియర్గా చెప్తాను మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత. జియోపతిక్ స్ట్రెస్ లేదా ఒత్తిడి భూగర్భంలోంచి వెలువడే నెగటివ్ ఎనర్జీ లేదా రుణాత్మక శక్తినే జియోపతిక్ స్ట్రెస్ లేదా జియోపతిక్ ఒత్తిడిగా చెప్పుకోవచ్చు. ఆయా ప్రదేశాలలో వెలువడే నెగటివ్ రేడియేషన్ ద్వారా సహజ భూ విద్యుదయస్కాంత శక్తులు నిర్వీర్యం అయిపోయి అక్కడ నివసిస్తున్న వారి ఆరోగ్యాలు పాడైపోవడమే కాకుండా వారి యొక్క ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. అసలు ఈ జియోపతిక్ స్ట్రెస్కు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జియోపతిక్ స్ట్రెస్కు కారణాలు. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా భూమి లోపల పగుళ్ళు, కలుషితమైన నీరు భూగర్భంలో ప్రవహించడం, భూగర్భంలోని ఖనిజ లవణాల నిలువలు, భూగర్భంలోని కుహరాలు మొదలైనవి. చెడు విద్యుదయస్కాంత కిరణాలు భూమిలోంచి ఈ విధంగా వెలువడుతాయి. జియోపతిక్ ఒత్తిడి ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి. జియోపతిక్ రేఖలు ఒక ఇంటి కింద నుంచి ప్రయాణిస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటే, 2 రేఖలు ఒక ఇంటి కింద ఖండించుకుంటే ఆ ఇల్లు వ్యాధిగ్రస్తమవుతుంది. అంటే జియోపతిక్ ఒత్తిడికి గురవుతుంది. ఆ ఇంట్లో 8 గంటలు నిరంతరాయంగా ఉంటే నిద్రలేమి, ప్రశాంతత లేకపోవటం, సంతానలేమి, అలసిపోవటం, బలహీనత, క్యాన్సర్ మొదలైన జబ్బులు రావచ్చు. జియోపతిక్ రేఖలు రోడ్ల కింద ప్రయాణిస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆ రోడ్లపై ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే జియోపతిక్ రేడియేషన్కు వాహనం నడిపేవారి మెదడు ప్రభావితమై ప్రమాదాలు సంభవిస్తాయి. జియోపతిక్ రేఖలు వ్యవసాయ క్షేత్రాల్లో లేదా చెట్ల కింద నుండి ప్రయాణిస్తే ఆ చెట్లకు అసాధారణంగా కణతులు పెరుగుతాయి లేదా వంకర టింకరగా పెరిగి ఎలాంటి ఫలసాయాన్ని ఇవ్వవు. వాటికి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జియోపతిక్ రేఖలు భూమి కింద ఖండించుకుంటే అక్కడ పిడుగుపడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే పిడుగులు ధనాత్మక శక్తిని కలిగి ఉంటాయి, జియోపతిక్ శక్తులు రుణాత్మక శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి పరస్పర ఆకర్షణ వల్ల ఇలా జరుగుతుంది. జియోపతిక్ రేఖలను స్కాన్ చేయవచ్చు. కాస్మిక్ ఈ స్కానర్ను ఉపయోగించి జియోపతిక్ రేఖలను స్కాన్ చేయవచ్చు. ఈ స్కానర్ జియోపతిక్ రేఖలు ఎక్కడ ఉన్నాయో చూపించగలవు. అవి ఉన్న ప్రదేశం తెలుసుకున్నాక జియోపతిక్ రాడ్స్ని ఒక్కొక్క రేఖపై ఒక్కొక్కటి చొప్పున స్థాపించి ఆ రేఖలు సృష్టించే రుణాత్మక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చు. జియోపతిక్ రాడ్స్ ధనాత్మక శక్తిని ప్రసరింపచేసి జియోపతిక్ రేఖల నుండి వెలువడే రుణాత్మక శక్తిని భూమిలోపలికి అణచివేసి ఆ స్థలాన్ని శుభకరమైన స్థలంగా మార్చివేస్తాయి. వీడియో చూసారు కదా, ఒక క్లారిటీ వచ్చింటుంది మీకు. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ వలన పిడుగులు పడవచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఇంట్లో ఉన్న స్ట్రెస్ వలన మన యొక్క ఆరోగ్యము నానాటికి క్షీణించడము, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వరకు నేను మన న్యూమరాలజీ ఛానల్లో మీకు చేశాను ఒక వీడియో. ఎందుకంటే మా రిలేషన్షిప్లోనే ఇలా జరిగింది, మా దగ్గరనే ఇలాంటి ప్రాబ్లం జరిగిందని చెప్పి నేను చెప్పాను మీకు.
అది మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఈ రోజు మీకు క్లియర్గా ఒక్కసారి నేను చెప్తాను. ఈ వీడియో మీరు చూశారు కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. మనకి ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, హోటల్ కావచ్చు, ఎక్కడైనా సరే స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ స్ట్రెస్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చెప్పిన వీడియోలో ఓన్లీ కింది నుంచి వచ్చే జియోపతిక్ స్ట్రెస్ వలన మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని మనం చెప్పుకున్నాం. కానీ ఈ స్ట్రెస్ అనేది మనకి మనం ఉండే చుట్టుపక్కల నుంచి కూడా మనకు వస్తుంది. ఎలా వస్తుంది? మనకు జియోపతిక్ స్ట్రెస్ అనేది మనము వీడియో మీరు ఇప్పుడు చూశారు. ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ వచ్చేసి కింది నుంచి వస్తాయి. మనకి ఇలా భూమి ఉంది, ఇలా ఇల్లు ఉంది. ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ మనకు మన ఇల్లు మధ్యలో కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల కావచ్చు, మనకు నెగటివ్ రేసు ఏవైతే ఉన్నాయో మన కింద భూమిలో విషవాయువులతో కూడిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు విలేజ్ల్లో కానీ అట్లాంటి స్ట్రెస్లు ఉండవు, తక్కువ ఉంటాయి. మేజర్ సిటీస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ స్ట్రెస్ వలన మనకు హై రిస్క్ ఉంటుంది. అంటే అధిక ఒత్తిడి, రిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ హై రిస్క్తో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దీని వలన, ఈ స్ట్రెస్ వలన ఇది ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. జియోపతిక్ స్ట్రెస్ వలన మీరు చూసారు. అంటే జియోపతిక్ స్ట్రెస్ ఒకటి, దీని నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి మీకు చెప్తాను. ఈ జియోపతిక్ స్ట్రెస్ కింద నుంచి వచ్చేది ఒక ప్రాబ్లం. రెండోది, మనకు మొబైల్ టవర్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రాబ్లమ్స్ మొబైల్ టవర్స్ నుంచి కూడా నెగటివ్ రేస్ అనేటివి కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఎంతో మంది మనము ఈ ఏదైతే మనకు రాకుండా ఎన్విరాన్మెంట్ చిప్లని అవి ఇవన్నీ చాలా ఆన్లైన్లో మనకు దొరుకుతాయి. నేను కూడా ఒకటి దొరికితే తీసుకున్నాను. ఇది రేడియేషన్, మొబైల్ టవర్ నుంచి రేడియేషన్ వస్తుంది. దానికి రకరకాలుగా మనం వాడుతూనే ఉన్నాం. ఖచ్చితంగా అది ఉంటుంది. దాని నుంచి మనము ప్రొటెక్షన్ పొందాలి. ఆ ప్రొటెక్షన్ నుంచి మన ఆఫీస్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఫ్యాక్టరీ కావచ్చు, హోటల్ కావచ్చు, దీని నుంచి కూడా మనము ఒక ప్రొటెక్షన్ తీసుకోవాలి. మొబైల్ టవర్స్ నుంచి కూడా ఒక ప్రొటెక్షన్ కావాలి. అలాగే జియోపతిక్ స్ట్రెస్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి. ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే మన మొబైల్ కావచ్చు, మన ఏదైతే ఇయర్ బడ్స్ పెట్టుకుంటామో, లేకపోతే ల్యాప్టాప్ ఉంది, ఇట్లా వీటి నుంచి కూడా మనకు ఇంట్లో కరెంటుకు సంబంధించి ఏవైనా సరే ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి కూడా మనకు స్ట్రెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఆ రేడియస్ ఉంటాయి కదా, అది కూడా ఉంది. మళ్ళీ వైఫై రూటర్ కూడా మనకు రేడియేషన్ అనేది మనకిస్తుంది. అలాగే హైటెన్షన్ లైన్స్ ఉంటాయి మన ఇంటికి పక్కల కావచ్చు, మన చుట్టుపక్కల కావచ్చు. ఎందుకంటే వాటి నుంచి ఒక గిర్రం అనే ఒక సౌండ్ వస్తుంది. వినండి, ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, అందరికీ తెలుసు కూడా. ఎందుకంటే దాని దగ్గర ఆగినప్పుడు కానీ అట్లా ఆగి చూడకండి. ఎందుకంటే ఒకసారి నేను మా వాళ్ళందరూ టీం వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకసారి మేము ఆగితే ఎవరైతే లేడీస్కి ఎక్కువ ఏం చేస్తానంటే వాళ్ళని టచ్ చేస్తే పవర్ అనేది పాస్ అయింది. దాని కింద డైరెక్ట్ మేము నిలబడ్డాం. ఒక దగ్గర మేము జియోపతిక్ స్ట్రెస్ చేయడానికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఆగాం. వెళ్తే ఆ లైన్స్, వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయికి వచ్చింది. వస్తే అసలు ఆమెను జస్ట్ ఊకే టచ్ చేశారు వాళ్ళ హస్బెండ్. టచ్ చేసేసరికి, ఇప్పుడు మనకు ఒక సినిమాలో చూసాం, మగధీర సినిమాలో, ఇట్లా టచ్ చేయగానే వాళ్ళకు వెలుతురు వచ్చినట్టు టచ్ చేయగానే షాక్ కొడుతుంది. ఎందుకు ఇట్లా షాక్ కొడుతుంది అంటే హైటెన్షన్ లైన్స్, ఆ నెగిటివ్ రేస్ ఉంటాయి. పక్కన చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనివల్ల. ఇది కూడా ఒక స్ట్రెస్ లాంటిదే. అలాగే ఈ స్ట్రెస్ల వలన మెయిన్ ఇవి స్ట్రెస్లు ఉంటాయి. దీనిల వలన మనం ఇక్కడ ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్లు ఇవి పనిచేస్తుంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ హైటెన్షన్ లైన్ కానీ ఇవన్నీ లేకుండా చూసుకోండి. ఒకవేళ వీటి దగ్గర ఉంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? మనకు హై రిస్క్ హార్ట్ అటాక్లు రావచ్చు, బ్రెయిన్కి సంబంధించిన తలనొప్పి రావచ్చు, హెడేక్ రావచ్చు, ఏదైనా సరే రావచ్చు. అలాగే
అలసట, తొందరగా మనం అలసిపోవటం, హై ఫెటిగ్యూ అనేది, తొందరగా మనము అలసిపోతాం. దీని వలన బాడీ తొందరగా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోయి ఇదవుతాయి. నెక్స్ట్ హయ్యర్ స్ట్రెస్ ఉంటుంది. అంటే అధిక ఒత్తిడి అనేది మన పైన చేసినప్పుడు మనం ఏ పని చేసుకోలేక దాని వలన ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ మనకు రీప్రొడక్టివిటీ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే మనకు బాడీలో ఉన్న మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన పడి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఈ ఆర్గన్స్ మీద పడి మనకు ఈ టెన్షన్ అనేది ఎక్కువైపోయి బాగా ప్రాబ్లం చేస్తాయి. ఎక్కడి నుంచి? ఈ మొబైల్ టవర్, జియోపతిక్ స్ట్రెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్, వైఫై రూటర్స్ ప్లస్ హైటెన్షన్ లైన్స్, ఇవన్నిటి కూడా ఇలాంటి జరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ లోయర్ ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా మన ఆర్గన్స్ పైన ఇవన్నీ ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని పడి మనకు ప్రాబ్లం చేస్తాయి. మరి దీనికి రెమెడీస్ ఏంటి? ఆల్రెడీ మీకు ఇందాక చూసిన వీడియోలో రెమెడీ కూడా ఉంది. వీటన్నిటికీ సంబంధించిన ఏకైక జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ సంబంధించి ఎక్కడైతే ఉందో అవి పెట్టుకొని, అలాగే ఒకవేళ ఈ స్ట్రెస్ మొబైల్ టవర్స్ నుంచి కానీ ఇవన్నీ ఒకవేళ ఇది కంట్రోల్ చేయలేకపోయి, ఇవి 100% కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం దాని నుంచి వచ్చింది అనుకోండి, దానికి ఒక చిన్న టైప్ ఆఫ్ ఉన్నాయి. అవి నేను ఎట్లా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చేస్తాను. ఇది చాలా డేంజరస్. ఈ డేంజరస్ నుంచి మనము మొబైల్ నంబరు, నేము, ఇవన్నీ ఎట్లయితే డబ్బు సంపాదిస్తుందో దీని నుంచి మనకు హెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హెల్త్, ఆరోగ్య సమస్యలు రాకుండా మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం వర్క్ చేసుకోగలుగుతాం, చాలా హెల్తీగా ఉంటాము. సూపర్ పవర్ అనేది మనకు వస్తుంది. ఆ పవర్ తోని మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. మీరు ఇంట్లో మన లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. ఇంట్లో చాలా అవసరము. అలాగే ఆఫీస్లో మనం వెళ్తాం, ఆఫీస్లో కూడా చాలా అవసరం. ఫ్యాక్టరీలో మనకి ఏదైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా అలసిపోవడం, నీకు వర్క్ తక్కువ చేయడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆఫీస్లో పెట్టుకోవడం చాలా ఇది. హోటల్ అనుకోండి, హోటల్లో ఏమవుతుంది, కస్టమర్స్ బాగా రావాలి. ఎక్కువసేపు కూర్చుంటే వాళ్ళకు ఇరిటేషన్ పుట్టుకొస్తుంది. ఆ ఇరిటేషన్ నుంచి లేకుండా, ఈ స్ట్రెస్ లైన్స్ లేకుండా, స్ట్రెస్ అనేది అక్కడ లేకుండా, మొత్తం దీనికి ఒక రెమెడీ చేస్తే కనుక స్ట్రెస్ లేకుండా ఉంటే హోటల్లో కూర్చోడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. నేను ఒక హోటల్లో రెమెడీ చేశానని ఇంతకుముందు చెప్పాను. నేను ఒకప్పుడు 5 నుంచి 6,000, మాక్సిమం 10,000 వచ్చేటుంట వాళ్ళకి. ఇప్పుడు దాదాపు 30,000 ప్లస్ వస్తున్నాయి. ఎట్లా అంటే ఈ స్ట్రెస్ లేకుండా అక్కడ తీసేసాము. ఎందుకంటే వచ్చిన కస్టమర్లే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. టేస్ట్లో అప్పుడు సేమ్ టేస్ట్ ఉంది, ఇప్పుడు సేమ్ టేస్టే ఉంది. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినాం. ఒక గుడిలో ఉన్న వాతావరణాన్ని క్రియేట్ అయింది. అక్కడ ఒక ఆరా లెవెల్స్ బాగా అయ్యాయి. ఎందుకంటే అక్కడ వెళ్తే బాగుంటుంది అని కొంతమంది వచ్చి కూర్చొని కూడా వెళ్తున్నారు. నాకెందుకంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇంతకుముందు జనాలు అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నారు అని చెప్తున్నారు. అది ఖచ్చితంగా ఇదేంటంటే హెల్త్కు సంబంధించింది. కాబట్టి దీంట్లో మనం ఒకవేళ వీక్ అవుతాం, మన ఆర్గాన్స్ వీక్ అయినప్పుడు రకరకాల ఆత్మలు కావచ్చు, మన పైన ఏదైనా ప్రయోగాలు కావచ్చు, ఏవైనా చేసే అవకాశం కూడా ఈ స్ట్రెస్ వలన జరుగుతుంది. దీని నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా 100% మనకు చాలా మంచి పవర్ని ఇస్తుంది. ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ నుంచి తీసేసి మన ఆరోగ్యం కావచ్చు, మన వాస్తు కావచ్చు, మన ఇంటికి సంబంధించి అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మీకు రేపటి నుంచి ఈరోజు మీకు మన భక్తి హెల్త్ నుంచి ఒక చిన్న మీకు ఫస్ట్ వీడియో అని నేను ఇదంతా చేయడం జరుగుతుంది. మీకు చాలా మంచి సూపర్ పవర్ కావాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ను కవర్ చేసుకొని హ్యాపీగా మన హెల్త్ని మనము చూసుకొని ముందుకెళ్ళి సంతోషంగా మన లైఫ్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ మన వీడియో చూసినందుకు. ఇప్పుడే మన భక్తి హెల్త్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ యొక్క మ్యాటర్ని షేర్ చేయండి. ఎందుకంటే వాస్తుకు సంబంధించింది హెల్త్ టోటల్గా, ఇది వేరే ఏం లేదు. ఎంతో మంది ఎన్నో చేస్తారు, అన్ని చేస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఎవరికి ఏమీ
చేయలేను, ఎందుకంటే చెయ్యను కూడా. ఎందుకంటే మనం చేసే పని ఏదైతే ఉందో యూనివర్స్ పరంగా, ఆ యూనివర్స్లో మనం చేసే తప్పు యూనివర్సే నిన్ను శిక్షిస్తుంది. అది నేను దాన్ని 100% యూనివర్స్ నమ్ముతాను. ఖచ్చితంగా ఆ శిక్ష నుంచి నేనైతే 100% బయటపడతాను. ఎందుకంటే మనం చేసే అన్యాయం ఏం లేదు, మనం చేసే మోసం ఏం లేదు, అంత హ్యాపీగా జరిగిపోతుంది. కాబట్టి 100% మనకు సూపర్ పవర్నిచ్చే ఆరా పవర్ని నమ్ముకొని మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.